కాంగ్రెస్ ప్రజాపాలన ముసుగు తొలగిపోయింది. ప్రగల్భాల రేవంత్ సర్కార్ ప్రజాభవన్ నుంచి పరారైంది. ప్రజావాణి పేరుతో చేస్తున్న నాటకానికి వేదికను మార్చేసింది. ప్రజాభవన్ కాకుండా గాంధీ భవన్ లో ప్రజావాణి నిర్వహిస్తామని కొత్త డ్రామాకు తెరతీసింది. సబ్బండ వర్గాల ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటును నియంత్రించలేక ఓవర్ టు గాంధీ భవన్ రాగమెత్తిందా, లేక ప్రజావాణి వేదిక మార్పు వెనుక రాజకీయ కుతంత్రమేమైనా ఉందా? అసలు గాంధీ భవన్ లో నిర్వహిస్తే అది కాంగ్రెస్ వాణి అవుతుంది, కానీ ప్రజావాణి ఎట్లయితది? లెట్స్ వాచ్ ది స్పెషల్ డ్రైవ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజావాణి పేరుతో పీఆర్ స్టంట్స్ మామూలుగా చేయలేదు. తొలుత ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చారు. తర్వాత మహాత్మా జ్యోతిరావు పులే భవన్ గా పేరు పెట్టారు. ప్రజాపాలన మొదలైందంటూ ప్రగల్భాలు పలికారు. ప్రజల కోసం ఎప్పుడూ గేట్లు తెరిచే ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి డైలాగులు తంచారు. ప్రతిరోజు ప్రజావాణి నిర్వహిస్తామని చెప్పారు. తొలి రోజు తానే స్వయంగా హాజరై నాటకం రక్తి కట్టించారు. ప్రజావాణిపై సీఎం రేవంత్ రెడ్డి పలికిన మాటలన్నీ ఒక్కరోజు మురిపెంగా మిగిలిపోయాయి. కాంగ్రెస్ ఆరంభ సూర్యత్వం వెంటనే బయటపడింది. ప్రజావాణికి తొలి రోజు పోటెత్తిన జనాన్ని కంట్రోల్ చేయలేక వెంటనే బ్యారికేడ్లతో ప్రజాభవన్ ను దిగ్బంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి ఆశతో ప్రజాభవన్ కు వచ్చిన ప్రజలంతా నిరాశగా వెనుదిరిగారు. కొందరు రోజుల తరబడి పడిగాపులు కాశారు. కానీ వారి విన్నపాలు వినే నాదుడు మాత్రం ఎవరూ కనిపించలేదు. రాను రాను సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రజాభవన్ కు మొహం చాటేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజావాణిపై మాట మార్చేశారు. వారంలో 2 రోజులు మాత్రమే ఉంటుందని ప్రకటించారు. ఆ మరుసటి రోజు అసలు జిల్లా నుంచి ప్రజలు హైదరాబాద్ కు రావద్దని, కలెక్టర్ ఆఫీసులోనే తమ సమస్యలు చెప్పుకోవాలని సెలవిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం ఎప్పుడో పోయింది. రేవంత్ సర్కార్ పీఆర్ స్టంట్స్ కోసమే ప్రజావాణి పేరుతో ప్రగల్భాలు పలికింది. కానీ ఇప్పటి వరకు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కరించారు? ఎన్నో వ్యయ ప్రయాసాలతో ప్రజాభవన్ కు వచ్చి అష్ట కష్టాలు పడి ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు పాత పేపరు షాపుల్లో దర్శనమిచ్చాయి. ప్రజల దరఖాస్తులు నడి రోడ్డుపై దర్శనమిచ్చిన దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. చేయమని చెప్పండి. ప్రతి డిస్ట్రిక్ట్ ఉన్న ఎమ్మెల్యేలు తీసుకున్నాక చేయాలి. ఊళ్ళో ఒక్క రోజు ఆడిచ్చేసి వచ్చే జనాలంటే కూర్చోలే కూర్చుంటారు. అందరికి అది చెప్పులు వెనకేస్తారు. ఆడకోసం ఏమని అక్క చెల్లెళ్ళు అన్నారు. అక్కలేదు ఒక్కలేదు. ఇంతమంది చూడండి అసలు ముసలాళ్ళు
రేవంత్ రెడ్డి పనులు చేస్తలేడు. ఎవరే పాలన చేస్తలేరు సార్, వేస్ట్ తిరిగి వేస్ట్. వీడికి రావటం కూడా తప్పే. ఎందుకు ప్రజావానికి రావడం తప్పేందమ్మా? మీ అర్జీలు తీసుకొని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు కదా. ఏం సాలు బస్ పిరియా గదొకటే కదా ఆయన చేసింది. చెప్పు అడిగి పోయినావు 2000 సార్ అంటే 4000 అంటున్నావు. 2000 ఇస్తలేరా? ఇస్తలేరు. దారుణంగా అంటే దారుణంగా ఉంది. ఎవరిని గెలవనిస్తలేరు. ఆయన పోయి అసెంబ్లీలో కూర్చుంటే ఉన్న ఆఫీసర్లు ఏం పట్టించుకుంటారు. వరకేనండి ఒక్కటి లేదు. ఫ్రీ బస్సులు ఎందుకండి? ఫ్రీ బస్సులు ఎందుకు? ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వటం, పేదలకు ఏదైనా సహాయం చేయటం, ఇవి చేయొచ్చు కదా. ఇవి ఎందుకు? ఈ ఫ్రీ బస్సులు ఎందుకు? మాకు అవసరమా? ఇప్పుడు ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత రోజు తిరగలేం కదా. అవసరం ఉంటేనే పోతాం. ఎవరు కానీ 4 సార్లు వచ్చినాం ఇప్పటికండి. 4 సార్లు ఎన్నిసార్లు కలిసి సీఎం ని? ఎవరి మాకు ఎప్పుడు కలవాలి? ఎవ్వరు కలవాలి. 11 సార్లు ఇచ్చిన 11 సార్లకి ఎవరికి ఎప్పుడన్నా కలిసినావా? రేవంత్ రెడ్డి సార్ నేను అడుగుతున్నా. ఒక్కనాడు కూడా నాకు కనిపించలేదు. ఇవన్నీ బద్దలు వాళ్ళ కొడితే నేను అందరు అందుబాటులో ఉంటాను. ఒక్కనాడు కూడా కలిసినావా? నేను 6 నెలల సంధి తిరుగుతున్నా. ఎప్పుడన్నా కలిసినావా? ఒక్కడికన్నా అక్కడ సెక్రటరీ ఆఫీస్కి పోతే వాళ్ళు నేను గర్వం చేయమంటారు. ఇక్కడ వస్తే ఇల్లుగా